హలో వెల్కమ్ టు 90s రుచులు. ఈరోజు మనం చేయబోతున్నాం రుచికరమైన గంగవేలి పప్పు. ఇది నార్మల్ పప్పే అని అనుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, ఒంట్లో ఉన్న వేడిని తీసేస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక కప్ కందిపప్పు వేసుకొని దాంట్లోకి తగినంత వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాతకి దాంట్లోకి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న గంగవేలు, టమాటో, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టుకొని 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాతకి తీసి పప్పు ఉడికిందో లేదో చూడండి. ఉడికితే మాత్రం ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని బాగా రుబ్బుకోవాలి. ఇట్లా ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా బాగా రుబ్బుకోండి. రుబ్బుకున్న తర్వాతకి పక్కన పెట్టండి. ఇప్పుడు పోసి పెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 2 పావుల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాతకి దాంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని కొద్దిగా వేగిన తర్వాతకి దాంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఎండుమిర్చిలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాతకి దాంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా వేగాక దాంట్లోకి ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పుని వేసుకోండి. దాంట్లోకి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా ఇలా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాతకి ఒక 5 మినిట్స్ బాగా మసిలించుకోండి. మసిలిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. చూసారు కదా రుచికరమైన గంగవేలి పప్పు ఎలా చేయాలో. మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.